అందరికీ నమస్కారం. దగ్గు. ఈ దగ్గు చాలా సివియర్‌గా ఉంటుంది కొంతమందికి. అంటే ఒకరోజు, 2 రోజులు కాదు. కొంతమంది సంవత్సరాల తరబడి కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ముఖ్యంగా నైట్ పడుకున్నప్పుడు బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. అసలు పడుకోలేరు. పడుకోగానే విపరీతమైన పొలమారకుండా దగ్గొస్తూ ఉంటుంది. లేచి కూర్చోవడం ఉంటుంది. కొంతమంది అసలు నిద్రపోరు. అంత సివియర్ పెయిన్ వస్తుంది. దగ్గి ఈ ఛాతీ నొప్పి రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా! ఇటువంటి వాళ్ళ కోసము ఒక చిన్న రెమెడీ ట్రై చేయండి. దీనికి మీకు కావాల్సింది మిరియాలు. ఓకే. దాంట్లో మిరియాల్లో మనకు పైపరిన్ అని చెప్పి దొరుకుతుంది కదా! అంటే మిరియాల్లో ఉండేటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్ గురించి చెప్తున్నాను. ఆ పైపరిన్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే అది ఉంటుందో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇంకోటి నర్వ్ సూత్నర్ అది. మజిల్ రిలాక్సెంట్. అలాగే ఇప్పుడు మనం బ్లడ్ సర్క్యులేషన్ పెరగడము అంటే దాంతోపాటు వాటర్ అక్కడ కోసం ఉన్నటువంటి వాటర్ కూడా డ్రైన్ కూడా అయిపోతూ ఉంటుంది. ఏ పార్ట్‌కి అయితే మనం అప్లై చేస్తామో ఆ పార్ట్‌కి న్యూట్రిషన్ సప్లై కూడా బాగా ఎక్కువ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఆటోమేటిక్‌గా ఆక్సిజన్ కూడా పెరుగుతుంది కదా! కాబట్టి మనము ఈ దగ్గులకు వాడుకోవాల్సింది ఈ మిరియాలు. మిరియాలని డైరెక్ట్‌గా మీరు తీసుకునే దానికన్నా కూడా అరటిపండు కూడా కావాలి మనకు. అరటిపండులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. మనం తీసుకోవచ్చు దాన్ని. ఆ పొటాషియం తీసుకుంటే బాగా పండినటువంటి అరటిపండు. దాంట్లో మీకు విజిబుల్ ఫైబరు, ఇన్విజిబుల్ ఫైబర్ 2 ఉంటాయి. మీరేం చేయాలంటే ఒక అర స్పూను ఈ మిరియాల పొడి కావాలి. మిరియాల పొడి కొంచెం అంటే భరించగలిగే వాళ్ళు పచ్చి పొడే వాడుకోవచ్చు. అది చాలా ఘాటుగా ఉంటుంది. లేదు కొంచెం అంత మాకు కంఫర్ట్ లేదు అంటే మిరియాలని వేయించేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవచ్చు. బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. క్రష్ పౌడర్ అయితే కొంచెం వైట్ కలర్ కనిపిస్తుంటుంది. సో ఒక అర స్పూను మిరియాల పౌడర్, మిరియాల పొడి తీసుకొని దాన్ని అరటిపండు అంటే బాగా పండినటువంటి అరటిపండు దాన్ని సగం కట్ చేయండి. అంటే ఒక అరటిపండు 50 గ్రాములు ఉండాలండి. మినిమం 50-70 గ్రాముల మధ్యలో అంటే దాన్ని సగం కట్ చేస్తే మీకు 30-40 గ్రాములు ముక్క ఉండాలి. దాంట్లో దాన్ని తీసి అరటిపండు మధ్యలో మీరు రెడీ చేసుకున్నటువంటి ఈ మిరియాల పొడిని దాంట్లో పెట్టేసి తినండి. అరటిపండు తిన్నట్టు తినండి. దాన్ని ఒకటేసారి కలిపి తినండి. దాన్ని తీసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్‌గా అక్కడ ఉన్నటువంటి ఇరిటేషన్ తగ్గిపోద్ది. గొంతులో ఉన్నటువంటి ఇరిటేషన్ తగ్గిపోద్ది. ఇంకోటి దీనివల్ల ఉండేటువంటి బెనిఫిట్ ఏంటంటే మీరు కలపడం వల్ల అరటిపండు నీళ్ళు తాగొద్దు గుర్తుపెట్టుకోండి. నీళ్ళు తాగితే దాని పవర్ పోద్ది. ఈ అరటిపండు పేరుకుంటుందండి గొంతులో. మీకు అరటిపండు తిన్న బాగా పండిన అరటిపండు తిన్నోడికి కొంచెం కనీసం అరటిపండు తిన్న తర్వాత ఒక అరగంట వరకు కూడా అరటిపండుకి సంబంధించిన కంటెంట్ అక్కడ ఏదో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పైపరిన్ దాంట్లో ఉందని చెప్పి మనం మిక్స్ చేసాం కదా! అది కాస్త పేరుకుంటుంది. అరటిపండుతో పాటు మీకు ఈ పైపరిన్ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ స్కిన్‌కి ప్లస్ లోపల ఉన్నటువంటి ఫారింక్స్ అంటాం మనం. ఆ ఫారింక్స్‌కి దానికి అతుక్కుంటుంది. అతుక్కొని అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అది తగ్గుతుంది. ప్లస్ అక్కడి నుంచి మెల్లగా అది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. తిని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మీకు ఆ ప్రాబ్లమ్ కూడా క్లియర్ అయిపోయినట్టు ఉంటుంది. దాన్ని ఎక్కువసేపు అక్కడ ఉండడం వల్ల ఇది దానికి సైడ్‌లో ఉండేటువంటి నెక్స్ట్ వాళ్ళనే మనకు ఈ లంగ్స్ ఉంటాయి కదా! కాబట్టి ఈ ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ ప్రాబ్లమ్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి కూడా ఈ ఆవిర్లు వెనక్కి వెళ్ళడం వల్ల కూడా దానికి కూడా బాగా పనిచేస్తుంది. ఒక దెబ్బకి 2 పెట్టెలంటే ఇదే కదా! ఇది చేసి చూడండి మిత్రులారా. కఠినమైన మొండి దగ్గులు కూడా దీంతో బాగా తగ్గుతాయని చెప్తున్నారు. వాడు చూస్తారు కదా! అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ వేదికల రాష్ట్రానికి రాగలిగితే ఇప్పుడు మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మరోసారి ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.